మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 1 ఇయర్ కాలం పూర్తవుతుంది. మరి 1 ఇయర్ కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజల సంక్షేమం ఏ విధంగా ఉంది, కూటమి పాలన ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు, ఎంతవరకు అన్హ్యాపీగా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడి ఈ సర్వే గురించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన అంశంలో భాగంగా మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేయడం జరిగింది, ఐఐటి వాళ్ళు. ఈ సర్వేలో రకరకాల అంశాలను వాళ్ళు పొందుపరచడం జరిగింది. సో ఓవరాల్గా ఈ సర్వే మీరు కూడా చూశారు, అంటే దీనిపై మీ కామెంట్ ఏంటి, అసలు ఏ విధంగా ఉంది? మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జూలై 11 నాటికి ఒక సర్వే రిలీజ్ చేశారు. ఇది మొత్తం 2 నెలల కాలం, అంటే మే నుంచి స్టార్ట్ అయితే 2 ఫేజుల్లో చేశారు. ఈ 2 ఫేజుల్లో ఏం చేశారంటే 172 నియోజకవర్గాల్లో ర్యాండమ్ సర్వే చేశారు. అట్లా కాకుండా పర్టికులర్గా, అంటే ర్యాండమ్ సర్వేకి ఒక పర్టికులర్ సర్వేకి ఏమిటి తేడా అంటే, ర్యాండమ్ అంటే ఎవరో ఒకరిని పిలిచి దాని మీద అడగడం, పనిగట్టు అంటే ఒక గ్రూప్ను అడగడం అనేది ప్రత్యేకమైన సర్వే అవుతుంది. అంటే ఒక మహిళల గురించి అడగాలనుకుంటే మహిళల్ని అడగడం, రైతుల గురించి అడగాలంటే రైతుల్ని అడగడం, ఉద్యోగుల్ని అడగడం, అట్లా 2 రకాల సర్వేలు చేశారు వీళ్ళ గ్రూపు. ఈ 2 రకాల సర్వేల్లో మొత్తం వివరాలు నేను చెప్తాను. మొత్తంగా మనం టోటల్గా రిజల్ట్ ఏమొచ్చిందంటే, కూటమి ప్రభుత్వం మీద జనానికి అసహనము, అసంతృప్తి, నిరసన, వ్యతిరేకత, ఈ పదాలకు అర్థాలు ఎలాగైనా తీసుకోండి. అంటే నేను డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి దీంట్లో. కొన్నిటి విషయాల్లో అసంతృప్తి మాత్రం కనిపిస్తూ ఉంది, కొన్నిటిలో అసహనము, కొన్నిటిలో వ్యతిరేకత, కొన్నిటిలోనేమో నిరసన, ఇలా కనిపిస్తుంది. కాబట్టి ఈ పదాలన్నీ వాడాను నేను. ఓకే, ఎందుకు 1 ఇయర్లోనే ఎందుకు ఈ జనానికి ఈ రకమైన అసహనం వస్తూ ఉంది అనే దాని మీద వీళ్ళు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. సరే, ఈ డీటెయిలింగ్ వచ్చిన తర్వాత, ఈ సర్వే వచ్చిన తర్వాత జనరల్గానే ఈ సర్వే టీడీపీ వ్యతిరేకం వాళ్ళు చేశారనో, లేకుంటే వైసీపీ అనుకూల గ్రూప్ అనో, ఇలా ఏవో అంటారులే, జనరల్గా అంటారు కదా. అవును. ఏమి అన్నా ఎలా అన్నా ఫైనల్గా మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, సంథింగ్ రాంగ్. కూటమి ప్రభుత్వము చెబుతున్నట్టుగా లేదా పథకాలు అమలు చేస్తామంటున్నారు, లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామంటున్నారు, మేము ఎలక్ట్రిసిటీ తక్కువ ధరకి ఇస్తామంటున్నారు, ఇలా రకరకాలుగా చెప్తున్నారు కదా. మేమేదో ఈ 4 ఏళ్లలో అద్భుతాలు చేసేస్తాం, పెట్టుబడులు తెస్తాము, నిరుద్యోగమే లేకుండా చేస్తాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇవన్నీ కూడా జనం మీద పెద్ద ముద్ర వేయకుండా, జనములో ఎక్కడో ఒక గొణుగుడు అంటారు దాన్ని. నినాదాలు చేసి అరవడం వేరు. నినాదాలు ఎప్పుడు చేస్తారు? ఈ సనుగుడు గొనుగుడు తర్వాత స్టేజ్ నినాదం, నెక్స్ట్ స్టేజ్. సనుగుడు గొనుగుడు లాంటిది ఏదో జనంలో స్టార్ట్ అయింది. ఇది వాస్తవం. దీనికి మూడ్ ఆఫ్ ఆంధ్ర అనే సర్వే మనం చదివినా చదవకపోయినా జనంలో మూడ్లో ఏదో తేడా వస్తూ ఉంది అనేది వాస్తవం. ఇది టీడీపీ వాళ్ళు ఒప్పుకోవచ్చు, కూటమి వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకుండా కూడా పోవచ్చు. సార్, లాస్ట్ టైం కేకే సర్వే కూడా కొన్ని విషయాలు చెప్పేస్తారు బయటగా. దాదాపుగా ఇప్పుడు వీళ్ళేమో కొంత చెప్పారు, వాళ్ళు ఒక 30-40 ఎమ్మెల్యేల విషయం చాలా వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళ పనితీరుపైన కూడా చెప్పారు. అది చెప్తా, అది కూడా అంటే సంథింగ్ రాంగ్. చంద్రబాబు నాయుడు గారు ఏదో మంచి అడ్మినిస్ట్రేషను ఏదో చేస్తారు అని ఆయనకి 164 సీట్లు ఇచ్చారు కదా. తెలుగుదేశానికే టోటల్ మెజారిటీ ఇచ్చారు. మెజారిటీ ఇవ్వడమే కాకుండా జనసేన కానీ బీజేపీ కానీ తమ సొంత బలముతో గెలిచాయి అనుకోవడం అవాస్తవం. అనేక సీట్లలో టీడీపీ బలంతోనే వాళ్ళు గెలిచారు. నిజానికి అవి కూడా టీడీపీ సీట్ల కిందే లెక్క దాదాపుగా. అంటే వచ్చిన 164 కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి వచ్చినవే ఎక్కువ మెజారిటీ సీట్లు అవి. మిగతా వాళ్ళది చూసి వచ్చినవి ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఎఫర్టు, బీజేపీ ఎఫర్టు కూడా ఉంటే కూడా ఉండొచ్చు, దాన్ని మనమేం కాదనం. కానీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి అన్ని సీట్లు ఇస్తే 1 ఇయర్లోనే వాళ్ళ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ వ్యతిరేకతను కానీ లేదా వ్యక్తిగత వ్యతిరేకతను కానీ ఎందుకు ఎదుర్కొంటున్నారు? ఇది అందరికీ కూడా ఒక ప్రశ్న.
దీని వ్యతిరేకత నిరసన ఉంది, సనుగుడు జనం కొనుక్కుంటున్నారు అని తెలియడానికి మనం సర్వే వరకు కూడా పోకర్లే. మీరు ఏ టీ షాప్ దగ్గర కూర్చున్నా తెలిసిపోతూ ఉంది. తెలుగుదేశం వాళ్ళకి తెలియడం లేదు, కానీ మామూలు సాధారణమైన న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంది ఏదో తేడా ఉంది అనేది. సరే, ఇప్పుడు నేను ఆ సర్వే ఇది చెప్తాను మీకు. ఓకే, వీళ్ళు 2 ఫేజుల్లో చేశారు. ఈ 2 ఫేజుల్లో కూడా 172 నియోజకవర్గాలు చేశారు వాళ్ళు. వీళ్ళ మొత్తం ఫీల్డ్ స్టాఫ్తో వీళ్ళు ఇదంతా సర్వే నిర్వహించారన్నమాట. ఐఐటి గ్రూప్ ఇది. ఓకే. మెథడ్ ఆఫ్ సర్వే ఏమిటంటే 2 ways, ర్యాండమ్ అండ్ సెలెక్టివ్ శాంపుల్స్. అంటే ర్యాండమ్ 48%, 52% సెలెక్టివ్. వీళ్ళు అన్ని వర్గాల వాళ్ళని టచ్ చేశారు. అంటే రైతుల్ని, కౌలు రైతుల్ని, నిరుద్యోగులని, విద్యార్థుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని, రిటైర్డ్ ఉద్యోగుల్ని, పబ్లిక్ సెక్టార్లో ఉన్న వాళ్ళని, ఆర్టీసీ ఎంప్లాయీసు, ఆటో డ్రైవర్సు, అంగన్వాడీ ఆశా వర్కర్సు, డ్వాక్రా ఉమెను, ఓసీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ, ఆల్ ఏజ్ గ్రూప్స్ బోత్ మేల్ అండ్ ఫిమేల్, 18 to 30 years, 31 to 45 years, 45 to 56 years, 56 to 60 years, అలా అబౌవ్ 60 years అన్ని గ్రూపుల వాళ్ళని ఈ సర్వేలో టచ్ చేశారు. స్మాల్ అండ్ మీడియం బిజినెస్ పర్సన్స్ని, వెరీ పూర్, మిడిల్ క్లాస్ అండ్ రిచ్ పీపుల్, వేజ్ సీకర్స్, లోకల్ బాడీ లీడర్స్ సచ్ యాజ్ గ్రామ పంచాయత్ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పార్టీ క్యాడర్ అట్ గ్రౌండ్ లెవెల్. అంటే పార్టీ నాయకుల్ని, పార్టీ క్యాడర్ని, ఇంతమందిని ర్యాండమ్గాను పర్టికులర్గాను సర్వే చేసి 2 నెలల పాటు సర్వే చేశారు. ఈ 2 నెలల పాటు చేసిన సర్వేలో వీళ్ళు మొత్తం 65 అంశాలను ప్రజల ముందు పెట్టారు. అంటే ప్రజలు కానీ ఓటర్లు కానీ వీళ్ళ ముందు పెట్టినప్పుడు వీళ్లకు వచ్చిన రిజల్ట్ని ఈ సర్వేలో చెప్పారు. దాంట్లో ఏమిటి, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నెలకు 3,000 రూపాయలు అనేది సూపర్ 6 హామీల్లో ఒకటి. అవును. దాని మీద డిస్సాటిస్ఫాక్షన్ 56% ఉంది. 56%. ఓన్లీ 10% మాత్రమే సాటిస్ఫైడ్ గ్రూప్ ఉంది. సరే, మిగతా గ్రూపు కొన్ని నమ్ముతున్నాము, కొన్ని సంతృప్తిగా ఉన్నాయి అని అంటే ఎటు తేల్చకుండా చెప్పిన వాళ్ళు, అసలు మాకు తెలియదు, మాకు తెలియదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. కానీ మనం ఇవన్నిటికంటే కూడా డిస్సాటిస్ఫైడ్ 56% అనేది కీలకం. అంటే ఇది ఈ హామీ అస్సలు అమలు కాలేదు అనేది 3. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు. దీంట్లో 43% ఉంది సాటిస్ఫాక్షన్. అంటే ఏమిటి, మొన్న ఇచ్చారు కాబట్టి ఈ పథకం మీద పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ డిస్సాటిస్ఫైడ్ దీని మీద కూడా 40% ఉన్నారు. అంటే రాని వాళ్ళు, ఓకే అనేవాళ్ళు, మిడిల్గా ఉన్నవాళ్ళు 8% ఉన్నారు. ఒక 9% ఏమి చెప్పలేము అనేవాళ్ళు ఉన్నారు. సూపర్ 6 గురించి ఫస్ట్ మాట్లాడతా. మహిళకు నెలకు 1,500 అనేది ఒకటి. ఇది 49%. అంటే దాదాపుగా సగం మంది దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయన హ్యాపీగా లేరు. ఆయన ఇవ్వడు అనే ఏదో ఒక డౌట్ ఉంది వీళ్ళకి. ప్రతి రైతుకు 20,000 రూపాయల ఆర్థిక సాయం. 57% వ్యతిరేకిస్తున్నారు ఈ సర్వేలో. అంటే వ్యతిరేకిస్తున్నాం అంటే వీళ్ళు ఇవ్వడం లేదు, అసంతృప్తిగా ఉన్నారన్నమాట. గ్యాస్ ఇచ్చినప్పటికీ 47% అసంతృప్తిగా ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అయితే 52% అసంతృప్తిగా ఉన్నారు. మహిళలకు ఎవరికి నమ్మకం లేదు ఈయన ఇస్తాడా అనేది. సో సూపర్ 6లో ఓవరాల్గా చూసుకుంటే ఒక్క అమ్మకు వందనం మాత్రమే సేఫ్ సైడ్ ఉంది. మిగతా అన్నీ కూడా ఈ డౌట్. ఇక గ్యాస్కు మాత్రము కొంత ఇచ్చారు కాబట్టి అది కూడా. ఈ ఉచిత బస్సు దీని మీద అయితే పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. అసలు ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని అడిగితే బాగలేదు అని చెప్పిన వాళ్ళు 41% ఉన్నారు. బాగుంది అని చెప్పిన వాళ్ళు 30% ఉన్నారు. అట్లా అన్ని రైతు భరోసా కేంద్రాలకు సంబంధించేది సరిగా పనిచేయడం లేదు అని చెప్పిన వాళ్ళు 29% ఉంటే, నిర్వీర్యం చేశారని చెప్పిన వాళ్ళు 39% ఉన్నారు. అంటే రైతులు బాగా అసంతృప్తిగా ఉన్నారు. 20,000 రూపాయలనే కాదు, ఎందుకో రైతులు కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు. మొన్న జగన్ గారి పర్యటనలు ఇవన్నీ మనం గమనిస్తే కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎందుకు నిరసనగా ఉన్నారు అనేది. పోయినసారి రోడ్ల మీద విపరీతంగా ట్రోల్ అయింది. రోడ్ల మీద జగన్ పూర్తిగా గాలికి వదిలేసింది అని ట్రోల్ అయింది.
దాని మీద వేసిన రోడ్లు, గ్రామీణ రోడ్లు, ఇతర రోడ్లు పరిస్థితి ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకి సంతృప్తి చెందిన వాళ్ళు 30% ఉన్నారు, 35%. ఓకే. సంతృప్తి చెందలేదు అని చెప్పిన వాళ్ళు 30%, నాణ్యత సరిగా లేదన్న వాళ్ళు 15%. అంటే రోడ్లు కొంత వర్క్ జరిగింది అని అర్థం. 35% సంతృప్తికరంగా ఉన్నారంటే రోడ్స్ జరిగింది, ఆ ట్రోల్స్కి కొంచెం చెక్ పెట్టారు. రోడ్స్ జరిగింది. మద్యం గురించి ఏం మాట్లాడుతున్నారంటే 47% అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఏమీ తేడా లేదు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టినారని 47% చెప్పినారు. సో చేంజెస్ ఏం కనిపించట్లేదు. ఇసుక గురించి అయితే ఇసుక విధానం బాగలేదని చెప్పిన వాళ్ళు 43% ఉంటే బాగుంది అని చెప్పిన వాళ్ళు 37% ఉన్నారు. మరి ఇసుక ఉచితంగా ఇచ్చినారా, అవినీతి లేదు అంటున్నప్పుడు 43% ఎందుకు బాగలేదని చెప్తున్నారు? అంటే సంథింగ్, అంటే అన్నీ బయటికి బాగానే కనిపిస్తున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనూ లేదా అనుకూల మీడియాలోనూ అద్భుతం అని వస్తున్నాయి కానీ గ్రామీణ లెవెల్లో రూట్స్లో ఎక్కడో తేడా కొడుతూ ఉంది. సార్ ఒక్కసారి 11th చూడండి సార్. ఇప్పుడు మెయిన్ అదే హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, పూర్తిగా అసంతృప్తి చెందినామని 32% చెప్పారు. సాటిస్ఫైడ్ అని చెప్పిన వాళ్ళు 14%, లా అండ్ ఆర్డర్ అసలు ఏం బాగాలేదని చెప్పిన వాళ్ళు 47%. అంటే రూట్ లెవెల్లో రౌడీయిజము, గూండాయిజము ఏదో నడుస్తూ ఉంది, అవి కంట్రోల్ కావడం లేదు. అది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారా ఇంకొకరు చేస్తున్నారా అనేది కాదు కానీ జనానికి రౌడీయిజము, ఈ లా అండ్ ఆర్డర్, అంటే చంద్రబాబు గారికి ఉన్న మంచి పేరు ఏమిటంటే మీకు ఇప్పుడే కాదు 95లో ఆయన వచ్చినప్పటి నుంచి కూడా, ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా ఆయన వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా అదుపు తప్పిన శాంతి భద్రతలు ఏనాడు లేవు. చంద్రబాబు నాయుడు గారికి ఆ గుడ్ విల్ ఉంది. ఆయన వస్తే లా అండ్ ఆర్డర్ టైట్ చేస్తాడు, పోలీసు అధికారులకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఒప్పుకోడు అనేది ఉంది. మరి ఆయన చేతిలో నుంచి ఏమైనా జారిపోయిందా లా అండ్ ఆర్డరు? లోకేష్ గారు రెడ్ బుక్ పాలన వల్ల ఏమైనా ఇదంతా జరుగుతూ ఉందో మనకు తెలియదు. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడానికి అస్సలు తప్పుడు నిర్ణయం ఇది, పేదవాళ్ళని దూరం చేయడం అని 50% చెప్పారు. అనేక విషయాలు. రైతుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే రైతుల పరిస్థితి బాగలేదని 45% చెప్పారు. ఏమీ బాగలేదు, పూర్తిగా బాగలేదు అన్న వాళ్ళు 19% ఉన్నారు. అంటే ఎంత, 64% వ్యతిరేకంగా. వాలంటరీ వ్యవస్థ దాన్ని రద్దు చేయడం మంచిది కాదని 43% చెప్పారు. అండ్ నిరుద్యోగులు కూడా 17th కూడా ఎక్కువ మెజారిటీ కనిపిస్తుంది సార్. అవును, 20 లక్షల ఉద్యోగాలు అనే దాన్ని నమ్మడము నమ్మలేము, సాధ్యం కాదన్న వాళ్ళు 48%. బిలీవ్ చేయడం లేదు. బిలీవ్ చేస్తున్న వాళ్ళు 27% ఉన్నారు. అండ్ మోరోవర్ 21 చూడండి సార్, అంటే లాస్ట్ టైం దీని ఇంపాక్ట్ వల్లే వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణం అని 1-2 సార్లు నొక్కి మరీ చెప్పారు. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు అని 45% చెప్పారు. ఇది బాగుంది అని చెప్పిన వాళ్ళు 25% ఉన్నారు. అంటే వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలని జనానికి ఉపయోగపడుతూ ఉన్నప్పుడు అవి వైసీపీ వ్యవస్థలుగా వీళ్ళు క్రియేట్ చేసి జనాలకు ఉపయోగం లేకుండా చేశారు. అంటే వాటి ఇంపార్టెన్స్ లేకుండా చేసేసారు. వాలంటీర్లు లేకుండా పోయారు. సచివాలయ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని మెజారిటీ ప్రజలు చెప్తున్నారు. కానీ దాని ఇంపాక్ట్ వల్లే వైఎస్ఆర్సీపీలో నుంచి అంటే లోకల్ లీడర్స్ ఎక్కువైపోయారు అనేది కూడా బయటకు వచ్చింది. కార్యకర్తలను వీళ్ళు విస్మరించి ఈ వాలంటరీ వ్యవస్థ అన్ని నేరుగా వాలంటీర్ల ద్వారా సచివాలయం ద్వారా జరగడం వల్ల వైసీపీ కార్యకర్తలు పూర్తిగా అడ్రస్ లేకుండా పోయారని వాళ్ళు అలా మునిగిపోయారు. వీళ్ళేమో దీన్ని జనానికి ఉపయోగపడేదాన్ని పూర్తిగా కట్ చేసి వీళ్ళు చేశారు. అంటే ఏదైనా కూడా ఎక్స్ట్రీమ్ అనమాట. వాళ్ళు ఆ ఎక్స్ట్రీము, వీళ్ళు ఈ ఎక్స్ట్రీము. అండ్ 24 కూడా ఎక్కువ ధర్నాలు ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ సో పట్టించుకోవడం లేదు అన్న వాళ్ళు 42% ఉన్నారు. విద్యుత్ బిల్లుల మీద విపరీతమైన వ్యతిరేకంగా ఉన్నారు జనం. 46% ఉంది. 46% ఉన్నారు. పర్వాలేదు అని చెప్పిన వాళ్ళు 27% ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్లో వాటి ప్రభావం 29 ఎన్నికల్లో ఉంటుందా అంటే ప్రభావం ఏమి ఉండదు. ఎవరు పార్టీ ఛానల్స్ వాళ్ళకి పనిచేస్తున్నాయని కరెక్ట్గా చెప్పారు. ఇది 40% అది చెప్పారు. ఏం ప్రభావం ఉండదు. ఎవరు ప్రచారం, ఎవరు డబ్బా వాళ్ళు కొట్టుకుంటారు, ఎవరు ఏ పార్టీ వాళ్ళు
ఆ యూట్యూబ్ ఛానళ్ళు వింటారు అనేది బాగా చెప్పారు. కరెక్టే ఇది. 27 కూడా చూడండి సార్, అంటే మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, ఇంకా 4 సంవత్సరాలు ఉండగా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి పనిచేద్దాం ఇంకో 15 సంవత్సరాలు అనే మాట మనం డిస్కస్ చేసాం యాక్చువల్గా. కానీ ఇక్కడ చూస్తే మాత్రానికి 28% మెజారిటీ వాళ్ళు వద్దు అన్నట్టుగా చెప్తున్నారు. వద్దు అన్నట్టుగా ఎందుకు చెప్తున్నారంటే తెలుగుదేశము సొంతంగా గెలవగలిగిన సత్తా ఉన్నప్పటికీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని మాకు గండి కొట్టింది అని చాలామంది నాయకులు చాలా నియోజకవర్గాల్లో మరి సీట్ల పంపకంలో జరిగింది కదా ఆ ప్రాబ్లం. సీట్ల పంపకంలో కొంచెం అసహనంగా ఉన్నారు. జనసేనకు ప్రాధాన్యత లేదు, అంతా టీడీపీ వాళ్ళదే చక్రం తిప్పుతున్నారని వీళ్ళు అసహనంగా ఉన్నారు. టీడీపీ వాళ్ళేమో అది మా సీటు కదా, తిరుపతి సీటు ఈజీగా గెలిచిపోయే టీడీపీ అని అనుకుంటున్నారు. మేము అనవసరంగా జనసేనకి ఇచ్చి మా సీటు పోగొట్టారే అనేది బాధ ఉంటుంది వాళ్ళకి. అట్లా అనమాట. 28 కూడా ఇప్పుడు పిఠాపురం దానికి ఎగ్జాంపుల్గా చాలాసార్లు బయటకు వచ్చింది సార్. అంటే వాళ్ళల్లో వాళ్ళకి వర్గపోర్లు నడుస్తున్నాయి అనేది ఒకటి ఉంది కదా. అవును. సో 2 పార్టీ కార్యకర్తలు నాయకుల మధ్య సహకారం సమన్వయం ఏమీ బాగాలేదు. అంటే 44% ఇచ్చారు దానికి. అవును. 28లో. అవును. ఎందుకంటే గతంలో నాగబాబు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఎవరు చేయనక్కర్లేదు మేమే గెలిచాము అన్నట్టుగా చెప్పారు. పిఠాపురం వర్మని ఇండైరెక్ట్గా ఏదో ఎటకారంగా చెప్తున్నా కూడా కింది లెవెల్లో వాళ్ళ మధ్య సమన్వయము సహకారం ఏమీ లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు తాము ఎదగాలనుకుంటారు కానీ ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఎదగడం సాధ్యం కాదు కదా. ఎవరు ఒకరు ఎదుగుతారు, ఒకరికి డౌన్ ఉంటారు. అది ప్రాబ్లం. సార్ 32 ఒక్కసారి చూడండి సార్. బ్యాలెట్టా ఈవీఎంలా అనే దాని మీద బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలని 40% కోరుకుంటున్నారు. ఈవీఎం ద్వారానే జరగాలని 32% కోరుకుంటున్నారు. ఏదైనా పర్వాలేదన్న వారు 20% ఉన్నారు. మొన్న వైసీపీ చిత్తుగా ఓడిపోవడానికి ఈవీఎంలే కారణమని నమ్మే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు దాని గురించి. అవును. ఎందుకు ఈవీఎంలోనే ఏదో గోల్మాల్ జరిగింది అని. అంటే అఫ్కోర్స్ మామూలుగా ఆలోచిస్తేనేమో ఈవీఎంలో గోల్మాల్ జరిగింది అనేదాన్ని ఎవరు పెద్దగా నమ్మడం లేదు. అంటే కొంచెం న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళు ఎవరు నమ్మడం లేదు. ఎందుకంటే వైసీపీని వద్దనుకున్నారు అనేది ఆ మూడు కనిపిస్తూ ఉండింది జనంలో. సార్ 41 ఇప్పుడు హాట్ టాపిక్ సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. గత ప్రభుత్వంలో మద్యంలో అవినీతి జరిగిందని ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శలపై మీ అభిప్రాయం ఏంటి? నమ్ముతున్నారా లేదా? 42% నమ్ముతున్నారు గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని. 43% నమ్మడం లేదు. అంటే ఈక్వల్గా ఉంది దాదాపుగా. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే అవినీతి ఎక్కువ నమ్మేవాళ్ళు కూడా 5% ఉన్నారు. అది కూడా ఉంది. అదే వీళ్ళు అలాగే ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు పైన ఎవరెవరికి యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, వ్యక్తిగతంగా ఎవరికి ఉందంటే వీళ్ళు ఏం చెప్పారంటే మినిస్టర్లలో ఇంక్లూడింగ్ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు కలుపుకొని రెడ్ జోన్లో 54 మంది ఉన్నారు టీడీపీ వాళ్ళు. రెడ్ జోన్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత. జనసేనలో 14 మంది ఉన్నారు, బీజేపీలో 4, 54, 68, 72 మంది ఉన్నారు. 72 మంది వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి వాళ్ళకి. గ్రీన్ జోన్ అంటే ఓకే పర్వాలేదు అనుకునే వాళ్ళు 59 మంది టీడీపీలో ఉన్నారు, జనసేనలో 4, బీజేపీలో 3. అట్లనే చీఫ్ మినిస్టర్తో కలిసి మినిస్టర్లు పర్ఫార్మెన్స్ మీద వీళ్ళు ఓటు చేశారు. టీడీపీలో 9 మంది మంత్రులు రెడ్ జోన్లో ఉన్నారు. కంప్లీట్ బీజేపీలో 1 మంత్రి. సాటిస్ఫైడ్ జోన్లో 11 మంది ఉన్నారు. ఓకే. అంటే సాటిస్ఫైడ్ జోన్లో మొత్తంగా 12 మంది మినిస్టర్లు ఉంటే రెడ్ జోన్లో 10 మంది ఉన్నారు. మీడియం ఆరెంజ్ జోన్లో 3 ఉన్నారు. అంటే మినిస్టర్ల మీద కూడా వ్యతిరేకత బాగా ప్రబలుతూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటున్నారు కదా, ఆయనే నా మినిస్టర్లు సరిగ్గా పనిచేయడం లేదు, అభివృద్ధి చెప్పడం లేదు, వీళ్ళు ఏంటి ఇట్లా ఉన్నారు అని ఆయనే అసహనం వ్యక్తం చేస్తున్నప్పుడు జనంలో కూడా అదే మూడే కదా అని చెప్పారు ఆయన కూడా. వీళ్ళు మొత్తంగా శాస్త్రీయంగా విశ్లేషించి ఈ పరిశీలనను ప్రజల వద్ద నుంచి వచ్చిన మా సొంత అభిప్రాయాలు కాదు, ఎవరిని సంతృప్తిపరచాలనే ఉద్దేశం లేదు, కేవలం ప్రజాభిప్రాయం మాత్రమే మేము వెల్లడిస్తున్నామని చెప్తూ ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులు ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నారు.
పత్తి, మిరప, ధాన్యం, పొగాకు, చెరుకు, మామిడి, వేరుశెనగ ఏ ఇతర పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదని అసంతృప్తిగా ఉన్నారు. ఇది కీలకం. రైతులు గిట్టుబాటు ధరలు లేక అసంతృప్తిగా ఉన్నారని మొన్న పొగాకు, మిర్చి ఇవన్నీ కూడా ఆయన జగన్ పర్యటించారనే కాదు, అక్కడ రైతుల్లో ఉంది, వాళ్ళ గిట్టుబాటు ధర లేదనే బాధ ఉంది. మద్యానికి సంబంధించి ఏమిటంటే విపరీతంగా యజమానులు సిండికేటుగా ఏర్పడి విపరీతమైన ధరలకు అమ్ముతున్నారు, అధిక ధరలకు అమ్ముతున్నారు. కల్తీ మద్యం విచ్చలవిడిగా మార్కెట్లో ఉంది. పేరుకు ఉచిత ఇసుక కానీ కూటమి నాయకులు వ్యాపారం చేసి అవినీతికి పాల్పడుతున్నారు అనేది మొత్తంగా ఫైనల్గా చెప్తున్నారు వీళ్ళు. ప్రభుత్వ పాఠశాలల పనితీరు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, ఎమ్మెల్యేలు అయితే మైనింగ్, ఇసుక, మద్యము, రియల్ ఎస్టేటు, సెటిల్మెంట్లు, గ్రావెళ్ళు మొదలైన దాంట్లో అవినీతికి పాల్పడుతున్నారు. ఎమ్మెల్యేలు ఉద్యోగస్తుల బదిలీల్లో లంచాలు తీసుకొని పోస్టింగులు ఇస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల మధ్యతరగతి ప్రజల్లో విపరీతమైన అసహనం ఉంది. తిరుమలకు దర్శనం వెళ్ళే వారికి ఇచ్చే విఐపి లెటర్స్ కూడా ఎమ్మెల్యేలు, వారి అనుచరులు డబ్బులు తీసుకొని అమ్ముతున్నారు. చికెన్ షాపుల్లో కేజీకి ఇంత డబ్బని కూడా ఈ ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. రోడ్ల మీద బండ్లు పెట్టుకుని వ్యాపారం చేసే వాళ్లతో కూడా ఈ కూటమి నాయకులు వసూలు చేస్తున్నట్టుగా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. అమరావతి విషయానికి ఇది చాలా కీలకమైనది. అమరావతి రాజధానిగా ఉండాలని ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం వ్యక్తం చేసిన, నో డౌట్. ఎందుకంటే అమరావతి గురించి చర్చలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మళ్ళీ రాజధాని అమరావతి వద్దనే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఇంత దూరం వచ్చేసారు, ఇంత ఖర్చు పెట్టుకున్న తర్వాత. అయితే ఆ ఖర్చులు, దాని మీద పెడుతున్న ఖర్చులతో పాటు మిగతా ప్రాంతాలను కూడా డెవలప్ చేయండి. రెండో ఫేజ్లో భూమి సేకరణకు మాత్రము చాలామంది అసంతృప్తితో ఉన్నారు. అందుకే గవర్నమెంట్ కూడా వెనక్కిపోయినట్టు. ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని అసంతృప్తిగా ఉన్నారు. కన్క్లూజన్ ఏం చెప్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, మేధావుల సంఘాలు పనితీరు సరిగా లేదు. అవినీతిని, అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు మౌనంగా ఉన్నారు. అంటే లేదులే, ప్రజా సంఘాలు అనేవి దాదాపుగా నిర్వీర్యమై లేవు. వార్ బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ నడుస్తూ ఉంది. కానీ మిగిలిన ప్రజా సంఘాలు, మేధావు సంఘాలు లేదా పౌర హక్కుల సంఘాలు వీళ్ళెవరు కూడా ప్రజల్లో వచ్చి పనిచేసే పరిస్థితి లేదు. ఏమి చేసినా ఇటు వైసీపీ ముద్ర, ఇటు టీడీపీ ముద్ర వేసేసి వాళ్ళను కూడా భ్రష్టు పట్టించే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఇచ్చినటువంటి సాధ్యం కానీ, ఆచరణ సాధ్యం కానీ, అవి కాని హామీలు మరియు కేవలం అమరావతి పైన మాత్రమే శ్రద్ధ పెట్టడం, దానికోసం అదనంగా అప్పులు చేయటం, ఇవన్నీ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడినామే, ఇవన్నీ కారణాల వల్ల అని ఈ సర్వే తేల్చి చెప్పింది. సరే, ఇప్పుడు ఒకటి మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఇన్ని అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఇండివిజువల్గా ఒక్కొక్క సెగ్మెంట్ని తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు దీనికి ఒకవేళ కూటమి నుంచి ఎవరినైనా పిలిచి ఒకళ్ళు డిబేట్లు కానీ ఇంకో అంశం మీద కూర్చోబెడితే, అవును గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలను సరి చేసుకోవడానికే మాకు టైం సరిపోతుంది, కానీ మేము ఇంకా సంక్షేమం మీద ఫోకస్ చేయలేకపోతున్నామేమో అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఈ మొత్తం సర్వేలో సంక్షేమం మాత్రమే మాట్లాడలేదు, సంక్షేమంతో పాటు అనేక విషయాలు మాట్లాడారు. గత ప్రభుత్వం తప్పులు చేసింది అని ఇక మాట్లాడడానికి కూటమికి అవకాశం లేదు. 1 year గ్రేస్ పీరియడ్ అయిపోయింది. ఈ 1 yearలో మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుతామనే కదా అధికారంలోకి వచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు అనేదానికి ఇంకా లేదు. వాళ్ళ అప్పులు చేశారనో, వాళ్ళు మద్యం అమ్మారనో, వాళ్ళు ఇవన్నీ మాట్లాడడానికి లేదు. ఇప్పుడు మద్యం మీద సిండికేట్లు అవుతున్నారు, ఇసుక సిండికేట్లు అవుతున్నారు, మైనింగ్ సిండికేట్లు అవుతున్నారు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని బదిలీలు చేస్తున్నారు, తిరుమల టికెట్లు లెటర్లు కూడా అమ్ముకుంటున్నారు అని ఇన్ని ఉన్నాయి కదా దీంట్లో. ఇవన్నీకి గత ప్రభుత్వంతో సంబంధం లేదు కదా. గత ప్రభుత్వంతో మీరు సంబంధం ఉన్నది ఆర్థిక వ్యవహారాలే తప్ప ఈ ఎమ్మెల్యేల అవినీతి కానీ, మినిస్టర్ల పని చేయనితనం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వానికి సంబంధించినవి కాదు కదా. వీటన్నిటి మీద మాట్లాడాలి కదా. వీటన్నిటి మీద మాట్లాడితే ఏమిటంటే, ఎక్కడో చంద్రబాబు నాయుడు గారికి
పట్టు తప్పిపోతూ ఉందేమో, ఇంతకు మునుపటంత స్ట్రాంగ్గా లేరేమో, వయసు కారణమా లేక లోకేష్ గారికి పగ్గాలు ఇవ్వాలని అనుకోవడం వల్ల కారణమా, లోకేష్ గారు యంగ్స్టర్ కాబట్టి ఇంకా ఆయనకి ఇంకా దాన్ని అర్థం చేసుకోలేకపోవడమా, ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంత మెజారిటీ వచ్చి బీజేపీ కేంద్రంలో ఉండి ఇంత సపోర్టింగ్గా, అంటే కూటమిగా ఏర్పడడం వల్ల ఏమైనా స్ట్రెస్ ఎక్కువైందంటారా? స్ట్రెస్ ఏముంటుంది? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటే కదా జరుగుతుంది. బీజేపీలో మోదీ గారైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వింటారు కదా. ఇన్ని అనుకూలమైన అంశాలు ఉన్నాయి వీళ్ళకి, బ్రహ్మాండమైన మెజారిటీ ఉంది. ఎవరు ఏమి మేము మీ పార్టీలో ఉండమన్నా కూడా వెళ్ళిపోండి మహానుభావ అనగలిగే శక్తి ఉంది. ఒకవేళ పార్టీ అక్కడికక్కడే బొటాబొటీ మెజారిటీ ఉంటే ఎవరో ఒకరు బెదిరించి ఉండేవాళ్ళు, మేము విత్డ్రా చేసుకుంటే మీ పని ఏమిటని. అట్లా బెదిరించే పరిస్థితి కూడా లేదు కదా. కేంద్రంతో సఖ్యత ఉంది, ప్రాజెక్టులకి నిధులు గ్రాంట్లు ఏవో ఒకటి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా కూడా ఎందుకు జనంలో అసహనము అసంతృప్తి వస్తుందనేది తెలుగుదేశం నాయకులు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే, సరే ఇదేదో వైసీపీ వాళ్ళ సర్వే అనో వైసీపీ వాళ్ళతో డబ్బులు తీసుకుని చెప్పిన సర్వే అని కూడా అనొచ్చు. ఇప్పుడు అదే కదా అంటున్నారు, ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళకు అనుకూలంగా వచ్చారు, వాళ్ళ మనుషులతో సర్వే చేయించారు అంటారు. అలా అన్న వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఒక సమాధానం, అంటే సమాధానం మనం చెప్పడం అని కాదు కానీ సోషల్ మీడియాలో వచ్చింది సార్. ఇప్పుడు గతంలో ఇదే కేకే సర్వే మీకు 160 స్థానాలంటే ఆ రోజు మీరు యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఆయన సర్వేని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఎవరైనా అంతే కదా. మనం అధికారంలో మనకి ఏది మంచి, ఇప్పుడైనా కూడా ఈ సర్వే రిపోర్టు మీద తెలుగుదేశం నాయకులకు మంత్రులకు, సరే చంద్రబాబు నాయుడు గారి సంగతి వదిలేయండి, ఏం ఫీడ్బ్యాక్ పోతుందంటే, ఇప్పుడు వాళ్ళు నియోజకవర్గాల వారీగా చెప్పారు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, వ్యక్తిగత వ్యతిరేకత ఉంది అనేది క్లియర్గా చెప్పారు. అనంతపురం జిల్లాలో సుమారుగా 7-8 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉంది అని చెప్పారు. అలాగే చిత్తూరు జిల్లాలో ఎవరెవరికి వ్యతిరేకత ఉందో ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్టులో ఉన్న వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఏమి వెళుతుంది తెలుసా ఫీడ్బ్యాక్? అన్న వాళ్ళు వైసీపీ వాళ్ళ సర్వే అన్న అది మిమ్మల్ని దేవుళ్లాగా చూస్తున్నారన్న నియోజకవర్గ ప్రజలు, మీకు వ్యతిరేకత ఏందన్నా ఎవడన్నా చెప్పింది అని చెప్తారు. అతను అది నమ్ముతాడు కూడా, ఆ ఎమ్మెల్యే అది నమ్ముతాడు కూడా, తనను దేవుళ్లాగా చూస్తున్నారు జనం అనే విషయానికి అంతకుమించిన పొగడత ఏముంటుంది. కాబట్టి వాళ్ళు అట్లా నమ్మిన వాళ్ళు మునిగిపోతారు. సార్ మీరు ఇంత ముందు కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు డిసిప్లినరీ అండ్ విజనరీ ఉన్న నాయకులు అని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన మంగళగిరిలో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో కొంతమంది ఎమ్మెల్యేల పైన కూడా ఆయన ఫైర్ అవ్వడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఆయన ముందే గ్రహించారనొచ్చా? అంటే ఆయనకు కూడా ఏమిటంటే కాలం జనరేషన్స్ మారడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలందరూ కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళు. డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యేలుగా గెలిచే పరిస్థితి ఇప్పుడు లేనే లేదు. అది కూడా డబ్బు కూడా ఏమిటి 50 కోట్లు 100 కోట్లకు వెళ్ళిపోయింది. ఈ 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ప్రజాసేవ చేయడానికి కాదు కదా, ఏదో ఒక వాళ్ళు దాన్ని రిటర్న్స్ తీసుకోవాలి. వచ్చే 4 ఏళ్ల నాటికి తాము పెట్టిన పెట్టుబడి ఎంత తీసుకొని ఇంకా అదనంగా ఎంత తీసుకోగలిగితే అంత తీసుకోగలి. అట్లా తీసుకోగలిగితేనే 2029 నాటికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సులువు అవుతుంది. ఇప్పుడు 100 కోట్లు పెట్టిన వాళ్ళు 5 ఏళ్లలో అది డబుల్ అయి కూర్చుంటుంది కదా, అది 200 కోట్లకు చేరుకుంటుంది 29 నాటికి. ఖర్చు మనీ అనేది పెరిగిపోతూ ఉంటుంది కదా, దాని ఏమంటారు ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉండే కొద్దీ మనీకి వాల్యూ తగ్గుతుంది. ఇప్పుడు 2000 రూపాయలు తీసుకొని ఓటు వేసిన వాడు రేపు 5000 అడుగుతాడు 29 నాటికి. కాబట్టి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తేవాలా? ప్రభుత్వానికి సంబంధించిన ఏదో మైనింగో ఇసుకో మద్యమో ఏదో ఒకటి అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న అన్ని వ్యాపారాలని తామే కబ్జా చేయడమా, అన్ని వ్యాపారాల్లోనూ ల్యాండ్ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేయడమా ఏదో చేస్తారు కదా. ఇది చేయకుండా ఏ నియోజకవర్గంలోనూ పరిస్థితి లేదు. కొందరు చేయకుండా ఉండొచ్చు, కొన్ని నిజంగా బాగుండొచ్చు కూడా. నేను చెప్పేది మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ రకమైన కలెక్షన్కి దిగారు. ఇది చంద్రబాబు నాయుడు గారి చేయి దాటిపోతూ ఉంది. అందుకు వస్తూ ఉంది అసహనము అసంతృప్తి. కేవలం పథకాలు ఇవ్వలేకపోవడం వల్ల వస్తున్న అసహనం కాదు ఇది. పథకాల లబ్ధిదారులు నియోజకవర్గంలో మొత్తం వాళ్ళే ఉంటారు కదా. ఉద్యోగులు ఉంటారు, మామూలు చిన్న వ్యాపారస్తులు ఉంటారు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, రకరకాల సెక్షన్స్ ఉంటాయి కదా ప్రజల్లో. ఈ ప్రజలందరూ కూడా పథకాల కోసము ఎదురు చూస్తూ చేయి జాపుతూ ఉండేవాళ్ళు కాదు కదా. వీళ్ళ శాతం కూడా ఉంటుంది కదా. వీళ్ళంతా ఏం కోరుకుంటున్నారంటే తమ వ్యాపారాల్లో నుంచి పీస్ఫుల్గా తాము పని చేసుకోవడము, తమ బిజినెస్లు కరెక్ట్గా ఉండడము, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండడము, తమ వ్యాపారాల మీద ఈ టీడీపీ ఎమ్మెల్యేలు అనుచరులు వచ్చి మీద పడి వసూళ్లు చేయకుండా ఉండడము, ఇది కోరుకుంటారు.
అక్కడెక్కడో మిస్ అవుతా ఉంది థ్రెడ్. అందుకు ఈ సర్వే వీళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఈ సర్వేలో వాస్తవాలను గ్రహించి ఇప్పుడైనా క్రాస్ చెక్ చేసుకుని చక్కదిద్దుకుంటే ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. 4 ఏళ్ళు అనేది చాలా పెద్ద విషయం, పెద్ద టైం అది. సరిదిద్దుకోవచ్చు. లేదు ఇలాగే అంటే మొదటి సంవత్సరానికే క్షీణత స్టార్ట్ అయితే ఇంకా పొయ్యే కొద్ది ఇంకా ఎక్కువైపోతుంది ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.